హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో మనం ఫస్ట్గా మాట్లాడదాం ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్లో ఏ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారనే దానిపైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ మ్యాచ్లో మనకి జేడ్ కార్గిల్ అండ్ బియాంకా బెలర్ అండ్ అలాగే లీ మోర్గాన్ అండ్ బెక్కీ లించ్ అండ్ అలాగే నవోమి అండ్ టిఫనీ స్ట్రాటన్ అట. సో ఈ 6 సూపర్ స్టార్స్ మనకి ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో ఫైట్ చేస్తారంట. సో ఇందులో విన్ అయిన సూపర్ స్టార్ రియా రిప్లీకి ఛాలెంజ్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ బెయిలీ ఇయో స్కైకి ఛాలెంజ్ చేస్తారంట. సో మనకి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సో మరి బెయిలీ ఇయో స్కైకి ఛాలెంజ్ చేసినట్లయితే ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో విన్ అయిన సూపర్ స్టార్ కంపల్సరీ రియా రిప్లీకి అయితే ఛాలెంజ్ చేస్తుంది. సో మరి మీ ప్రకారం ఈ ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో ఏ సూపర్ స్టార్ విన్ అవుతారో, మీకు ఏ సూపర్ స్టార్ విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టిఫనీ స్ట్రాటన్ గురించి. సో మనకి టిఫనీ స్ట్రాటన్ WWE రాలో వస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పటి నుండి మనకి మెయిన్ రోస్టర్ రాలో కనిపిస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ రాయల్ రంబల్లో టిఫనీ స్ట్రాటన్ చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుందంట. సో WWE బ్యాక్ స్టేజ్లో టాక్ అయితే ఉంది. సో అందుకనే మేబీ టిఫనీ స్ట్రాటన్ WWE రాలో వస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో కూడా యాడ్ అయినట్టుగా రిపోర్ట్స్ ఉన్నాయి. సో మేబీ టిఫనీ స్ట్రాటన్ రాలోనే ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ట్రిక్ విలియమ్స్ గురించి. సో మనకి ట్రిక్ విలియమ్స్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ట్రిక్ విలియమ్స్ రస్సెల్ మేనియాలో ఫైట్ చేస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ట్రిక్ విలియమ్స్కి చాలామంది ఫ్యాన్స్ అయితే సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకనే మేబీ ట్రిక్ విలియమ్స్ రస్సెల్ మేనియాలో ఫైట్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ మీరేమంటారో, మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేడ్ కార్గిల్ గురించి. సో మన WWE జేడ్ కార్గిల్ మర్చెండైజ్ని అయితే రిలీజ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో ఈ వారం మర్చెండైజ్ సేల్లో టాప్ 1లో ఉంది. ఇంకెవరో కాదు, ది అమెరికన్ నైట్మేర్ కోడీ రోడ్స్. సో మన కోడీ రోడ్స్ రాయల్ రంబల్ విన్నర్ టీషర్ట్ అయితే టాప్ 1 ప్లేస్లో ఉంది. సో మర్చెండైజ్ సేల్లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సోలో సికోవా గురించి. సో మన సోలో సికోవా ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసినారు. సో మరి సోలో సికోవా ఎందుకు ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసినారో తెలియదు కానీ, సో ఇంతకుముందు కూడా మన సోలో సికోవా వీడియోస్ సోషల్ మీడియాలో రిలీజ్ అయినాయి. సో మేబీ అందుకనే మన సోలో సికోవా ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసినారు కావచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కాజుషికా ఒకాడా. సో మన కాజుషికా ఒకాడా WWEలో వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే చాలా వస్తున్నాయి. అండ్ WWE కూడా ప్లాన్ చేస్తుందంట WWEలో రిటర్న్ చేయించడానికి. సో అంతా మంచిగా ఉంటే మేబీ కాజుషికా ఒకాడా తొందరలోనే WWEలో డెబ్యూట్ చేసినా చేయొచ్చు. సో మరి మీరేమంటారు, కాజుషికా ఒకాడా WWEలో వస్తే బాగుంటుందా లేదా మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఇక మనం నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో రోమన్ రీన్స్ పైన ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో అదేంటంటే రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేసినా చేయొచ్చంట. మేబీ కొన్ని ప్లాన్స్ అయితే జరుగుతున్నాయంట రోమన్ రీన్స్ని ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేయించడానికి. సో మనకి ఇంతకు ముందు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేయడానికి అయితే ఉన్నాయి. సో ప్రజెంట్ రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేస్తారన్న రూమర్స్ రిపోర్ట్స్ ఎందుకు వస్తున్నాయంటే, సో ఇప్పుడు CM పంక్ ఎలిమినేషన్ ఛాంబర్ కోసం అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉండే CM పంక్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేయాల్సి ఉండే. సో మన CM పంక్ అయితే ఇంజరీ అయినారు. సో అందుకనే CM పంక్ ప్లేస్లో మేబీ రోమన్ రీన్స్ని యాడ్ చేసినా చేయొచ్చు అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఒకవేళ WWE రోమన్ రీన్స్ని ఎలిమినేషన్ ఛాంబర్లో యాడ్ చేస్తే ఎవరితో ఫైట్ చేస్తారంటే సోలో సికోవాతోనంట. సో ఇది చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సో ప్రజెంట్ రోమన్ రీన్స్ సైడ్ సోలో సికో ఉన్నారు, అంతా మంచిగా ఉన్నారు. ఎటువంటి గొడవలు కూడా స్టార్ట్ కాలేవు సోలో సికో అండ్ మన రోమన్ రీన్స్ మధ్య. సో రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికో మ్యాచ్ ఎలిమినేషన్ ఛాంబర్లో జరుగుతుందన్న రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో మేబీ ఇది జరగకపోవచ్చు, ఎందుకంటే వీళ్ళ మధ్య గొడవలు అయితే స్టార్ట్ కాలేదు అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. సో అలాంటప్పుడు ఉన్నట్టుండి ఒకేసారి ఎలిమినేషన్ ఛాంబర్లో వీళ్ళ మ్యాచ్ ఎలా జరుగుతుంది? సో వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయితే మ్యాచ్ జరుగుతుందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. బట్ గొడవలే స్టార్ట్ కాలేదు వీళ్ళ మధ్య. కానీ రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఎలిమినేషన్ ఛాంబర్లో జరుగుతుందన్న రిపోర్ట్ అయితే వస్తుంది. సో మరి చూద్దాం అప్కమింగ్ డేస్లో సోలో సికోవా ఏమైనా రోమన్ రీన్స్కి బెటరైజ్ చేస్తారా? బట్ రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేస్తారనేది 100% కన్ఫర్మ్ కాదు, ఒక రూమర్ మాత్రమే ఉంది. రోమన్ రీన్స్ మేబీ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేసినా చేయొచ్చని. సో మరి చూద్దాం, అంటే అప్కమింగ్ డేస్లోనైతే కన్ఫర్మ్ అవుతుంది ఎలిమినేషన్ ఛాంబర్లో రోమన్ రీన్స్ ఫైట్ చేస్తారా చేయరా అనేది.
అండ్ మీరేమంటారు, రోమన్ రీన్స్ ఎలిమినేషన్ ఛాంబర్లో ఫైట్ చేస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కెవిన్ ఓవెన్స్ గురించి. సో మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ WrestleMania 40లో జరుగుతుందన్న రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు మనకి రేండీ ఆర్టన్ వర్సెస్ సోలో సికోవ మ్యాచ్ జరుగుతుందన్న రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో మరి ఏ మ్యాచ్ జరుగుతుందో క్లారిటీ లేదు కానీ సో ఈ రెండిట్లో ఏదో ఒక మ్యాచ్ జరుగుతుంది అన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు మనకి జాన్ సినా వర్సెస్ రేండీ ఆర్టన్ మ్యాచ్ కూడా టీజ్ అయితే జరిగింది. సో మేబీ ఈ మ్యాచ్ జరిగినా జరగచ్చు. సో ప్రజెంట్ అయితే రేండీ ఆర్టన్ పైన ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనకి WrestleMania 40లో ల్యాడర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. సో అది ఏ మ్యాచ్లో ఉంటుంది అనేది క్లారిటీ లేదు కానీ ల్యాడర్ మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతుందంట WrestleMania 40లో. అండ్ అంతేకాదు WrestleMania 40లో 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ కూడా జరుగుతాయంట. సో మరి అవి ఏ సూపర్ స్టార్స్ మధ్య జరుగుతుంది అనేది క్లారిటీ లేదు కానీ 2 ట్రిపుల్ థ్రెట్ మ్యాచెస్ అయితే జరుగుతాయంట WrestleMania 40లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోడీ రోడ్స్ అండ్ CM పంక్ గురించి. సో మన WWE రా బ్యాక్ స్టేజ్లో CM పంక్ కోడీ రోడ్స్కి హగ్ ఇచ్చి నీ స్టోరీని ఫినిష్ చేయని మన CM పంక్ కోడీ రోడ్స్కి అయితే ఎమోషనల్గా చెప్పినారు. సో ఆ వీడియోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మరి మీరేమంటారు, కోడీ రోడ్స్ తన స్టోరీని ఈ సంవత్సరంలో అంటే WrestleMania 40లో ఫినిష్ చేస్తారా చేయరా? మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద బ్రాహ్మా బుల్ పీపుల్స్ ఛాంపియన్ రాక్ గురించి. సో మన రాక్ మళ్ళీ WWEలో ఎప్పుడు రిటర్న్ చేస్తారు? సో మనకి కొన్ని ప్రెజెంట్ అప్డేట్స్ ప్రకారం అయితే రాక్ WrestleMania 40 కన్నా ముందే WWEలో రిటర్న్ చేస్తారంట. సో మరి రాక్ ఎగ్జాక్ట్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు కానీ మనకి WrestleMania 40 కన్నా ముందే WWEలో రిటర్న్ చేస్తారని అప్డేట్ అయితే వచ్చింది. సో మరి ఎప్పుడనేది చూడాలి. సో మరి రాక్ రోమన్ రీన్స్ కోసం ఏమైనా వస్తారా లేదంటే నార్మల్గా వచ్చి వెళ్తారా అనేది ఏది క్లారిటీ లేదు. సో రాక్ మనసులో మాత్రం రోమన్ రీన్స్తో ఫైట్ చేయాలని అయితే ఉంది. సో మరి చూద్దాం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ WrestleMania 40లో జరుగుతుందా జరగదా అని. అండ్ వీడియో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.